హాయ్ అండి అందరికీ. దైవ దర్శనానికి వెళ్తున్నాము అన్నాను కదండీ! ఎక్కడికో కాదు. మన విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి. ముందుగా ట్రైన్ దిగిన వెంటనే కృష్ణవేణి నదీ తీరానికొచ్చాము. ఇక్కడ నిజంగా అండి ఇక్కడికొచ్చే వరకల్లా 5:30 అయ్యింది. చలికాలం గదా! చాలా చల్లగా ఉంటాయేమో వాటర్ అనుకున్నాం. లేదండి అదేనేమో దేవుడి లీల అంటే నిజంగా చాలా బాగుంది. అంటే మనము మునుగుతూ ఉంటే మునగాలి అనిపించేంత హ్యాపీగా అనిపించింది. స్నానాలయిపోయాయండి. రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు ఈ స్వాములు అసలకి నిజంగా అండి కొన్ని కొన్ని ఎందుకు జరుగుతాయో కూడా తెలీదు. మంచికే అనుకుంటా. చాలా బాగా చాలా కలశాలతోటండి చాలామంది స్వాములు. ఇంకా కొంత నేను చూసి లాస్ట్ మూమెంట్‌లో తీశాను. వాళ్ళు మాకు ఎదురు రావటము చాలా బాగా అనిపించిందండి. అసలు కౌంట్ లేనంత మంది స్వాములు. మరి ఆ కలశాలు అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నట్టున్నారు. బాబోయ్! నా కోడలు చూడండి, దాని సంతోషం చూడండి. నిజంగా అదైతే చాలా అసలకి ఒకటే అనుకుంటూ ఉంది. నేను ఈ జర్నీ మీతోటి నేను ఇంత హ్యాపీగా చేసినంత విధంగా నేను ఎప్పుడు చేయలేదు అన్నట్టుగా దాని సంతోషము. ఏదో 2 మాటలు మాట్లాడవే అంటే దాని ఆరాటం చూడండి. నిజంగా కూడా మనకి లోపట వీడియో తీయటానికి కనీసం ఫోటో తీసుకోవటానికి కూడా ఫోను అలౌట్ లేదు కదండీ! మీకు తెలిసే ఉంటుంది. కొంతవరకు బయటే తీసాము. లోపట అమ్మవారి దర్శనము బాబోయ్! చాలా బాగా జరిగిందండి. చాలా బాగా. నేనైతే 2 సార్లు దర్శనం చేసుకున్నాను. ముందుకు వెళ్ళాను, మళ్ళీ వెనక్కొచ్చాను, దర్శనం చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. తర్వాత మంగళగిరి పానకాల నరసింహస్వామి దగ్గరికెళ్ళామండి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్లు 3 ఉంటాయి. కొండ కింద ఒకటి, కొండ పైన ఒకటి, కొండ శిఖరాన ఒకటి ఉంటుంది. తర్వాత నరసింహస్వామి దగ్గర నుంచి కిందకి మెట్ల దారిలో వచ్చేటప్పుడు రామలింగేశ్వర స్వామి ఆయన దర్శనం కూడా చేసుకున్నాము. చాలా బాగుంది. బాబోయ్! ఈ గుడి ఏంటండి అసలకి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి. రోడ్డు మీదే ఉంది. చాలా అసలు నిజంగా అసలు నాకైతే ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ గుడిని చూస్తుంటే ఒళ్ళంతా జలదరిచ్చింది. అంత బాగుందండి నిజంగా. చూడాలనుకున్నయన్నీ చాలా చక్కగా దర్శనాలు అయిపోయాయండి. మేము ధైర్యం చేసి ఆడవాళ్ళమే వచ్చాము. మాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఎక్కడా కూడా. ప్లీజ్ అండి, మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.